అందరికీ నమస్కారం. ప్రతి సమస్యకి పరిష్కారం మన ఆలోచనల తీరుపై ఆధారపడి ఉంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 41వ కథను చెప్పుకుందాం. కథ పేరు గుమ్మడికాయ గుండు చెంబు. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? చంద్రమ్మకు 2 కొడుకులు. ఒకరోజు ఆమె తన కొడుకులని పిలిచి వారికి ఒక గుమ్మడికాయ ఒక చెంబు ఇచ్చి ఆ గుమ్మడికాయను అందులో పెట్టమంటుంది. దానికి వారు సరేనని కొంత సమయాన్ని అడుగుతారు. పెద్ద కొడుకు దానిని ఎలాగైనా చెంబులో పెట్టాలని బలవంతంగా ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ గుమ్మడికాయ పగిలిపోతుంది. దాంతో ప్రయత్నం మానేస్తాడు. చిన్న కొడుకు గుమ్మడి విత్తనాలను మట్టిలో పాతుతాడు. తీగ పెద్దదయ్యి పూలు కాయలు కాస్తాయి. దాని తీగకు కాసిన చిన్న గుమ్మడికాయను చెంబులో పెడతాడు. అది అలా పెద్దయ్యాక వాళ్ళ అమ్మకి చూపించే ముందు దాని తొడిమెను కత్తిరించి వాళ్ళ అమ్మ దగ్గరకు తీసుకెళ్తాడు. కొడుకు ఆలోచన విధానాన్ని తల్లి ఎంతగానో మెచ్చుకొని సంబరపడుతుంది. కథలో సాధారణంగా కాకుండా వేరుగా ఆలోచించడం గురించి తెలుసుకున్నాం. ఆలోచన మార్చండి, పరిష్కారం పొందండి. మన జీవితంలో వచ్చే సమస్యల దగ్గరే మనం ఉండకూడదు. పరిష్కార మార్గంలో ప్రయాణించండి. ఇది అర్థం కాని కొంతమంది తమ ముందున్న సమస్యలను మాత్రమే చూస్తారు. మరికొంతమంది సమస్యల పరిష్కారం కోసం వెతుకుతారు. అప్పుడు వారికి పరిష్కారం దొరుకుతుంది. కారును ముందు నుండి, పక్క నుండి, వెనక నుండి చూడండి. కారు ఒక వస్తువే అయినా ఒక్కో వైపు నుండి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది. ఒకసారి మీ సమస్యలని మనసులోకి తెచ్చుకొని యాంగిల్ మార్చి చూడండి. ఖచ్చితంగా ఇంకో విధంగా కనిపిస్తుంది. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 41వ కథ సమాప్తం.